ఇది ఇంత ఇది చాలా దాటవేసే ఆన్సర్లో ఉంటుంది. ఇద్దరు బిజీగా ఉన్నారండి సినిమాలతో నిజంగా. బాలకృష్ణ గారు గంట ఖాళీ లేడండి, గంట ఖాళీ లేడు బాలకృష్ణ గారు. 1 అవర్ ఖాళీ లేడు. అంటే ఉక్కిరి బిక్కిరి పనిలో ఉన్నారు ఆయన. అలా కాదు, ఇక్కడ బాలకృష్ణ గారు ఖాళీ లేదని వర్తించరు. ఎందుకంటే ఆయన షో అయింది కాబట్టి ఆయన షో ఉంది అని అనుకున్నప్పుడు ఆయనకి ఎందుకు ఖాళీ లేదు? అదే చెప్తున్నా. ఈ షో ఎలా చేస్తాము? బాలకృష్ణ గారు ఆదివారం పూట, పండగ పూట ఆయన షూటింగ్ షెడ్యూల్కి మరి బ్రేక్లోనూ ఆయన అవుట్డోర్కి నుంచి వచ్చంగానే మన అమెరికా నుంచి రాగానే జెట్ లాగ్లో చేశాడు ఒక ఎపిసోడ్. అలా ర్యాండమ్గా డేట్లు దొరుకుతున్నాయి. సో డేట్లు దొరుకుతుంది. ఆ డేట్కి చిరంజీవి గారు ఉండటం కష్టం అవుతుంది. అంటే ఆయన సూమర్ చేస్తున్నాడు. అది CG సినిమా. అది CG సినిమా అంటే మీకు తెలిసి ఎంత టఫ్ ఫిజికల్ స్ట్రెయిన్. అది ఆయన ట్రావెల్ చేస్తున్నారు. ఆయన నిన్న ఢిల్లీ వెళ్ళారు. మనకి ఢిల్లీ వెళ్తారని ఎలా తెలుస్తుంది? ఏమంటే 14 తారీఖు పెట్టుకుందామండి అని అడగడానికి ఆయన నార్మల్ వ్యక్తి కాదు కదా. ఆయనకి ఎన్ని ప్రోగ్రామ్స్. మనకేంటంటే ఆయన సినిమా తప్ప వేరే పని లేదనుకుంటాం. మనకి సినిమా హీరోలకి మనకేంటంటే సినిమాలు తప్ప వేరే పని ఉండదు వీళ్ళకి అనుకుంటాం. వాళ్ళకి సినిమాలు 100 పనులు, సినిమా పని ఒకటి. వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయి, వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళకి ఫంక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి మొహమాటాలు ఉంటాయి, చాలా పనులు ఉంటాయండి. సో దానివల్ల కుదురుకోలేదు. ఇంకా కుదురుకోవాలంటే వండర్స్ జరుగుతాయి. వేచి చూద్దాం కుదురుకుంటుందని మెగా ఫ్యాన్స్ అందరి వైపు నుంచి. అందరికంటే నేను ఎదురు చూస్తున్నాను. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఒక స్టేజ్కి వచ్చి అన్స్టాపబుల్ అని రావడానికి నేను ఎదురు చూస్తున్నాను. అది